పశ్చిమాసియాలో హై టెన్షన్ నెలకొంది. ఇజ్రాయెల్ను తుడిచిపెట్టేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్పై మిసైల్ దాడిని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సమర్థించుకుంటున్నారు. మొన్న జరిపిన దాడి శాంపిల్ మాత్రమేనని, ఇక అసలు దాడి ముందుందని ఇరాన్ సుప్రీం హెచ్చరిస్తున్నారు. ఇరాన్తో పాటు ఇరాక్, సిరియా, లెబనాన్, ఈజిప్ట్కు కూడా ఇజ్రాయెల్ శత్రువే. ఇరాన్ సుప్రీం లీడర్ అంటున్నారు, అందరం కలిసి ఇజ్రాయెల్ను ఖతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు సుప్రీం లీడర్. మరోవైపు యావత్ ప్రపంచం పశ్చిమాసియా వైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్ వెంటాడుతోంది. ఇక్కడ రాజుకున్న నిప్పు ఎక్కడి వరకు విస్తరిస్తాయోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్ దెబ్బకు దెబ్బతీస్తామని శపథం చేస్తోంది. ఇరాన్ భయంకరమైన తప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ దేశ ప్రధాని నెతన్యాహు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఆ దేశ రాయబారి రూబెన్ అజా అంటున్నారు. వ్యూహాత్మకంగా ఇరాన్పై విరుచుకుపడటం ఖాయమంటున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేయాలని ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా అణు స్థావరాలతో పాటు దేశ ఆర్థిక మూలాలైన చమురు, సహజ వాయువు క్షేత్రాలను పేల్చేయాలని బిగ్ స్కెచ్ వేసింది. విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని మరో ప్లాన్ వేసుకున్నారు. మరి ఇదే జరిగితే ఆ దేశ ప్రజల పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఏం జరగబోతోందని ఊహించుకుంటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే యుఎస్ ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సన్నగిలింది. ఇక ఇజ్రాయెల్ అన్నంత పనిచేస్తే ఇరాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ అండగా ఉంటుందన్నారు. మీరు త్వరలో విముక్తి పొందుతారని ప్రకటించారు. అంటే ఇరాన్లో పాలన మార్పును సూచించే విధంగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు. పశ్చిమాసియాలో హై టెన్షన్ నెలకొంది. ఇజ్రాయెల్ను తుడిచిపెట్టేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్పై మిసైల్ దాడిని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సమర్థించుకుంటున్నారు. మొన్న జరిపిన దాడి శాంపిల్ మాత్రమేనని, ఇక అసలు దాడి ముందుందని ఇరాన్ సుప్రీం హెచ్చరిస్తున్నారు. ఇరాన్తో పాటు ఇరాక్, సిరియా, లెబనాన్, ఈజిప్ట్కు కూడా ఇజ్రాయెల్ శత్రువే అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అంటున్నారు. అందరం కలిసి ఇజ్రాయెల్ని ఖతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు సుప్రీం లీడర్. మరోవైపు యావత్ ప్రపంచం పశ్చిమాసియా వైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్ వెంటాడుతోంది. ఇక్కడ రాజుకున్న నిప్పు ఎక్కడి వరకు విస్తరిస్తాయోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్ దెబ్బకు దెబ్బతీస్తామని శపథం చేస్తోంది. ఇరాన్ భయంకరమైన తప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ దేశ ప్రధాని నెతన్యాహు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఆ దేశ రాయబారి రూబెన్ అజా అంటున్నారు. వ్యూహాత్మకంగా ఇరాన్పై విరుచుకుపడటం ఖాయమంటున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేయాలని ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా అణు స్థావరాలతో పాటు దేశ ఆర్థిక మూలాలైన చమురు, సహజ వాయువు క్షేత్రాలను పేల్చేయాలని బిగ్ స్కెచ్ వేసింది. విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని మరో ప్లాన్ వేసుకున్నారు. మరి ఇదే జరిగితే ఆ దేశ ప్రజల పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఏం జరుగుతుందనని ఊహించుకుంటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే యుఎస్ ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సన్నగిల్లింది. ఇక ఇజ్రాయెల్ అనంత పని చేస్తే ఇరాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంధన భద్రతపై కూడా దెబ్బ పడుతుంది.